2025 సంవత్సరపు పూర్తి వివరణాత్మక రాశి ఫలాల కొరకు ఆన్లైన్ జ్యోతిష్ కామ్ను సందర్శించండి. మేష రాశి 2025 సంవత్సరపు రాశి ఫలాలు. 2025 మేష రాశి వారికి ముఖ్యమైన మార్పులు, అవకాశాలు మరియు సవాళ్లను తెస్తుంది. గ్రహ సంచారాల ప్రభావం జీవితంలోని వివిధ విభాగాల్లో ప్రతిఫలిస్తాయి. ఉద్యోగం. సంవత్సరం ప్రారంభంలో శని 11వ స్థానంలో ఉండటం వృత్తిపరమైన లక్ష్యాలకు మద్దతు ఇస్తుంది. పదోన్నతులు, మంచి సంబంధాలు సాధ్యమవుతాయి. మార్చి 29న శని 12వ స్థానానికి మారడం వలన ఒత్తిడి, సవాళ్లు ఎదురవుతాయి. జాగ్రత్తగా, క్రమశిక్షణతో పనిచేయడం అవసరం. ఆర్థిక స్థితి. 2వ ఇంటిలో గురువు ఉండటం ఆర్థిక స్థిరత్వానికి సహాయపడుతుంది. ఖర్చులను నియంత్రించడం, బడ్జెట్ను ప్రణాళిక చేయడం ముఖ్యం. మే 18 తర్వాత రాహువు 11వ స్థానానికి చేరడం ఊహించని లాభాలను తెస్తుంది, కాని పెట్టుబడుల్లో జాగ్రత్త అవసరం. కుటుంబం. 2025లో కుటుంబ జీవితం సాధారణంగా సానుకూలంగా ఉంటుంది. గృహ జీవనంలో మంచి అనుసంధానం, సంఘీభావం కనిపిస్తాయి. శని 12వ స్థానానికి మారడం వల్ల కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. ఈ సమయంలో సహనం అవసరం. ఆరోగ్యం. సంవత్సరం ప్రారంభంలో శారీరక శక్తి బలంగా ఉంటుంది. కానీ శని 12వ స్థానానికి చేరిన తర్వాత ఒత్తిడి, ఆరోగ్య సమస్యలు కలగొల్పుతాయి. సమతుల్య జీవనశైలిని పాటించడం, ధ్యానం చేయడం మానసిక ప్రశాంతతకు ఉపకరిస్తాయి. వ్యాపారం. వ్యాపారులకు ప్రారంభం అద్భుతంగా ఉంటుంది. నూతన అవకాశాలు లభిస్తాయి. శని మార్గం మార్చిన తర్వాత వ్యాపార విస్తరణకు కష్టాలు ఎదురవుతాయి. స్థిరమైన వ్యూహాలను అనుసరించడం అవసరం. విద్య. విద్యార్థులకు 2025 ఉత్తమ ఫలితాలను అందిస్తుంది. మొదటి త్రైమాసికంలో క్రమశిక్షణతో ఉన్నవారు విజయం సాధిస్తారు. మధ్య సంవత్సరంలో సవాళ్లను అధిగమించడానికి అదనపు శ్రద్ధ అవసరం. పరిష్కారాలు. రాహు మంత్రాలు, శని సంబంధమైన స్తోత్రాలు చదవడం. హనుమాన్ చాలీసా పఠనం. సేవా కార్యాలు. క్రమశిక్షణతో జీవితాన్ని నిర్వహించడం శని ప్రభావం తగ్గించడంలో సహాయపడతాయి. సారాంశం. 2025 మేష రాశి వారికి ఆర్థిక, వృత్తి, కుటుంబ జీవనాల్లో పురోగతిని అందిస్తుంది. శని, రాహువు ప్రభావాల కారణంగా కొంత శ్రమ అవసరం, కాని సమతుల్య ప్రణాళికలతో విజయం సాధించవచ్చు. 2025 సంవత్సరపు పూర్తి వివరణాత్మక రాశి ఫలాల కొరకు ఆన్లైన్ జ్యోతిష్ కామ్ను సందర్శించండి. 10 భాషల్లో రాశి ఫలాలు, ఒక 100 సంవత్సరాల జాతకం, పంచాంగం, గుణమేళనం మొదలైన జ్యోతిష సేవలు ఉచితంగా పొందండి.